సోదరులారా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా మభ్యపెట్టినా మనం ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మన దేశం కొరకు, ధర్మం కొరకు, మన యొక్క భవిష్యత్తు కొరకు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి వారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా గెలవాలి. అందుకని మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక లోతుగా రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అయితే ఎవరు వాళ్ళ ప్రధానో చెప్పుకోగలిగే పరిస్థితులు లేరు. వాళ్ళకు దేశం అంతా కలిస్తే 20 సీట్లు కూడా వస్తలేవు. ఇక ఇంకొక పార్టీ ఉంది, సరే మొన్నటి వరకు పరిపాలన చేసింది, ఇవాళ అధికారం కోల్పోయింది. దేశంలో ఇవాళ వారికి ఎలాంటి రోల్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులను ఎవరిని గెలిపించినా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి దోహదపడరు. వాళ్ళ వల్ల మనకు జరిగేది ఏమి లేదు, వాళ్ళ వల్ల ఒరిగేది ఏమి లేదు. అందుకనే మనం ఇవాళ అందరం కలిసి పెద్ద మనసుతో, నిండు మనసుతో, చైతన్యవంతుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి, నిరంతరం ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉన్నానని చెప్పి అవసరమైతే మీ కొరకు మన కొరకు 7 సార్లు జైలుకు పోయిన వ్యక్తి, ఎన్నో కేసులు పెట్టుకున్న వ్యక్తి, అలాంటి ఒక సాహసవంతుడు, ధైర్యవంతుడు మనకు పార్లమెంట్ సభ్యుడైతే నేను ఇంకొక శుభవార్త కూడా చెప్పదలుచుకున్నా. ఈసారి ఎన్నికలలో 400 సీట్ల పైన భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. మన తెలంగాణలో కూడా 12 నుండి 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటా ఉన్నాం.